హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాము. సో మా అన్నన్ గారు హాఫ్ సారీలు ఎలా ఉన్నారు? అన్నన్ గారు ఎలా ఉంది నీకు? చాలా బాగుంది. ఎలా ఉందండి? క్యూట్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. ఆ శివయ్య దర్శనం కోసం వెళ్తున్నాము. సో నిన్నైతే గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్దాం. ఎందుకంటే నిన్న గిరి ప్రదక్షిణ చేశాం కాబట్టి పడుకొని పిల్లలకి రెస్ట్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సోమవారం అని ఈరోజు దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో దర్శనం దగ్గరికి వెళ్ళేసి వస్తాం అనమాట. మాకైతే నిన్న చాలా చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి మీకు కూడా వీడియో మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మేము గిరి ప్రదర్శన చేస్తున్నాము. మీరు కూడా చేస్తున్నట్టుగా భావించి చూస్తారని చెప్పేసి నేను వీడియో అయితే వెంటనే అప్లోడ్ చేశాను అనమాట. సో సునీత కట్టుకున్న చీర వచ్చేసి నేను మొన్న చెన్నై షాపింగ్ మాల్లో తీసుకొని వచ్చానండి. ఆరెంజ్ కలర్ శారీ మీకు చూపించానో లేదు, ఈ వీడియో తీసింది పెట్టలేదు కదా. చాలా తెచ్చాను, శారీస్ తెచ్చాను. సో చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, కలర్ కూడా బాగుంది. కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇదైతే బ్లూ అండి, బ్లాక్ కాదు. నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో తీసుకొని వచ్చాను. అండ్ సునీత యోధమ్మ కట్టుకున్న డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్లే నుంచే తీసుకున్నాం హాఫ్ శారీ. సో ఇది వచ్చేసి శారీ చెన్నై షాపింగ్ మాల్లో శారీ తీసుకొని నేను స్టిచ్ చేయించాను అనమాట. ఇది సో అంటే ఎక్కడి నుంచి ఎలాగని అడుగుతారు కదా, అందుకని చెప్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తాము. మనకి ఇక్కడ మేమున్న గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అండి. ఇది ఇంటర్నేషనల్ హోటల్ అనొచ్చు, లాడ్జ్ అనొచ్చు. ఇంటర్నేషనల్ లాడ్జ్ అనే గూగుల్లో వస్తుంది. సో మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర హోటల్ కూడా ఒకటి దగ్గరలో ఉంది, గుంటూరు వాళ్ళది. అక్కడ కూడా మేము భోజనాలు తెచ్చుకున్నాం. పక్కనే కన్నా హోటల్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే ఉంటాం. సో మేము ఎవరైనా ఒకసారి కొత్త వాళ్ళు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు కదా మరి ఏంటని అందుకే చెప్తున్నాను. మేము ఇప్పుడు వచ్చేసి తిరువణ్ణామలై టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తిరువణ్ణామలై టెంపుల్కి అయితే తిరువణ్ణామలై నాకు నోరు తిరగట్లేదండి. అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్తున్నాము అనమాట. అది సో ఏంటన్నా నిన్ను కూడా తిడుతున్నాను, మీ అమ్మాయి ఓవర్ చేస్తుంది. చిన్నమ్మ నాకు వచ్చిందే చేయటం అది. కొంచెం నార్మల్ గానే వీడియోలో అలా చేసిన కానీ ఇంట్లోనైతే చాలా డీసెంట్ గా బాగానే ఉంటదండి. వీడియోలో అలా అల్లరి చేయకుండా ఎవరు ఉంటారండి? చేయొద్దు అంటే అది కష్టం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉంటాం. అవే వీడియోస్ మీకు పెడతాం కూడా. చేయాలంటే అల్లరి చేయలే. ఎవరు ఏదైనా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడే అల్లరి చేయగలుగుతాం. నేను యాంకర్ని మైగొడిస్తాను. అల్లరి చేయగలుగుతాం. పెద్ద పెళ్లి అయిన తర్వాత అసలు అల్లరి చేయడానికి టైం ఉంటుంది. నేను అల్లరి చేస్తున్నాను. ఏం అల్లరి చేస్తున్నాను? ఇక్కడ చూడు, ఏం అల్లరి చేస్తున్నాను? డాడీ అల్లరి చేయరా? చేస్తారు. హైట్ గురించి గొడవ ఎప్పుడు మా దగ్గర అనమాట. సో ఓవరాల్గా మా ఆవిడ నాకు ఆరెంజ్ కలర్ శారీ కావాలనుకున్నా. సడన్ గా మా వారు బయటకు వెళ్ళి ఆ రోజు శారీస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వీడియో పెట్టలేదు. మొత్తం 14 శారీస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అవన్నీ ఒకసారి అయితే చూపిస్తాను. నిన్న కట్టుకున్న శారీ కూడా చాలా మంది బాగుంది అన్నారు. అది కూడా 600. ఏ సిల్క్ అది ఏదో అన్నారు, మహేశ్వరి సిల్క్ శారీ. 700 అని గుర్తులేదు. మా ఆవిడ అనే తక్కువ చెప్పేస్తా ఉంటది. కట్టుకుంటుంది అనమాట. ఇదైతే 900. 899 రూపీస్. కరెక్ట్, ఇది కరెక్ట్. అవును. సరే ఇప్పుడైతే బయలుదేరాలండి. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఒక వీడియో దీనికి యాడ్ చేసి పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్. లోపలికి బయలుదేరుతున్నామండి. ఇంకా పదండి. గిరి ప్రదర్శనలో ఈరోజు మేము టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట. చూడండి డాడీ మీరు ఒక్క బిట్లో వచ్చారు. మీరు తీసాం మిమ్మల్ని. ఒక జస్ట్ ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
మీకు పైన గోపురం మీద రామచిలుక ఉంది, చూసేయండి. ఇక్కడ రామచిలుక పైన టాప్లో మిడిల్లో ఉంది. మీకు ఇంకా జూమ్ చేయడానికి అవుతా. చూసారా రామచిలుకని? ఈ గోపురం మీద రామచిలుకని చూస్తే మంచిది అంటారు. చూడండి. సో దర్శనం అయిపోయి చక్కగా బయటకు వచ్చాము. ఎంత ప్రశాంతంగా జరిగిందంటే దర్శనం చాలా బాగా జరిగింది. మేము క్యూ లైన్లో కూడా జస్ట్ మాకు దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ బట్టి ఉండొచ్చు మేబీ, అంతే. అంత ఇటుపక్క వచ్చాయి, అటుపక్క కాళ్ళు పడుతున్నావు, కాళ్ళ పడుకుంటా ఇవ్వదు. ఇటుపక్కరా అటు అమ్మకెళ్ళి. సో ఇక్కడికైతే మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చిన్నారనమాట. వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా గుర్తుపట్టేశారు. చాలా బాగా జరిగింది దర్శనం. పోయినసారి వచ్చినప్పుడేమో ఈ క్యూ లైన్లో వచ్చాము, చాలా టైం తీసుకుంది. సో ప్రజెంట్ అయితే మాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఫ్రీ దర్శనంకి ఇలా వస్తూ ఉంటారు. పోయినసారి 5 అవర్స్ ఉన్నాం మేము దర్శనం కోసం. ఈ రోజు అయిపోయింది మొత్తం ఒక 1 అవర్లో అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఎలా అనిపించింది అన్న నీకు? చాలా బాగా అనిపించింది. స్వామిని మంచి ముఖ్యమా ప్రథమ్మ నీకు తల్లి? ఈ టైంలో రావడం చాలా హ్యాపీగా ఉంది కదా అసలు. అబ్బా రామచిలుకలు, ఏమో రామచిలుకలు. సో ఈ టైంలో యాక్చువల్లీ మధు ఉమ్మ వాళ్ళు ఈ టైం దాకా ఎందుకు పొద్దున వెళ్తే బాగుండేదేమో అన్నారు. బట్ మార్నింగ్ వెళ్ళడానికి ఏమో నేను అనుకుంటే ఆల్రెడీ మేము మొత్తం ప్రిపరేషన్ చేసుకొని వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వస్తారు, క్రౌడ్ ఉంటుంది. సో అలా కాదు అని చెప్పేసి నేను ఈ విధంగా వెళ్ళడం జరిగిందనమాట. సో నా లెక్క కరెక్టే అన్నాడు శివయ్య. నేను ఎప్పుడు వేసినా లెక్క కరెక్ట్గానే ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అయితే మా సొంతకి ఇది రెండోసారి. ప్రతి సంవత్సరం దర్శించుకోవాలని, దేవుడు మమ్మల్ని దర్శించుకునేలా చేయాలని అయితే కోరుకుంటున్నాము. ఇంత యోధని ఇటుపక్క రావా, కొంచెం ఊరికి ఇటు వస్తే చెయ్యి నొప్పి వస్తుంది. అసలు ఇందులో వీడియో ప్రశాంతంగా చేయలేదు. ఏంటి బాధ? వాడు బాధ ఏం వాడు దీవెన్ వాడు ఉరుకుతున్నాడని. దర్శనం అయితే బాగా అయిపోయింది. చాలా మంది జనాలు కూడా అయిపోయారు కదా దర్శనానికి. 8 o'clock వరకు అంట టెంపుల్ నైట్. ప్రశాంతంగా అయింది ఈరోజు అయితే దర్శనం. ఎంతసేపు నడవాలి? అయిపోయింది, బయటికే కదా. బయటికి వెళ్ళడం ఎగ్జిట్ ఉంటుంది. శక్తిమాన్ అంట శక్తిమాన్. విభూతి దారాలు అవి తీసుకునే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోవాలంటే. ఓకే అండి, వాతావరణం చూడ ఎంత బాగుందో. గోపురం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ లడ్డు కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఆనందం వేరు. అటుపక్కన అందుకే నువ్వు అటుపక్క అన్నా. అదిగో అసలు గోపురం దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఎలా ఉంది కదా అసలు. వండర్ కదా అసలు కదా.
దర్శనం అయితే చక్కగా జరిగింది, అయిపోయిందండి. బయలుదేరుతున్నాము రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం అనమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దర్శనం బాగా జరిగింది, చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది. ఇప్పుడైతే రూమ్కి వచ్చాము, లగేజ్ అంతా చదువుకొని మార్నింగ్ అయితే బయలుదేరుతాం. కిడ్స్, మా అన్నని లంగామని కుట్టిస్తే ఇక్కడ వేసుకోవాలని రాసి పెట్టుంది. ఫంక్షన్ చేద్దామని కుట్టాము. ఆ ఫంక్షన్ ఈ ఇయర్ ఖచ్చితంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలనుకుంటున్నాము. సో అన్నమ్మ తల్లి ఒకసారి నిలబడి డ్రెస్ చూద్దాం. ఇప్పుడు క్యూట్గా ఉన్నా కన్నా తల్లి. ఓకే అండి, నమస్తే. ఓకే అండి, బాయ్ అండి.